కుక్క కాటు ఘటనలపై పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో కుక్కల దాడులు విపరీతంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను నియంత్రించడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారని మండిపడ్డారు. సర్కారు చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. కుక్కల దాడిలో చనిపోయిన గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ డిమాండ్ చేశారు. యొక్క ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇనిషియేటివ్ తీసుకొనేసి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తా ఉన్నాం. రోజు కుక్కల దాడులు జరుగుతూ చిన్నారులు గాయపడుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటంలో నివారించటంలో ఘోరంగా విఫలమవుతున్నారనే మాట స్పష్టం. నిన్న హనుమకొండలో ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలో ఒక పసికందును కుక్కలు తినేయడం అనేది హృదయ విదారకమైన దృశ్యంగా నేను మనం చేస్తా ఉన్నా. ఆసుపత్రి ఆవరణలోకి కుక్కలు ఎలా వచ్చాయి? ఇబ్రాహింపూల్ రాయపూల్ గ్రామంలో కుక్కల దాడికి గురైన కృష్ణ గౌడ్ అనే 4 సంవత్సరాల బాలుడు నిన్న నీలోఫర్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. నార్సింగ్ పరిధిలోని ఖానాపూర్లో 7 సంవత్సరాల వికలాంగ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటే తల్లిదండ్రులేమో కూలీనాలి చేసుకుంటానికి పోయారు. వాళ్ళ సోదరీమణులు బయట ఆడుకుంటున్నారు. ఆ కుక్క లోపలికి పోయేసి అతన్ని గాయపరచడం జరిగింది. అతడు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆగస్టు